సార్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అంటే గతంలో కడప అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ, కడప పులివెందుల పులి, ఆయన అక్కడ సింహం, ఇన్ని చెప్పేవాళ్ళు. ఈ రోజున 3 రోజుల పాటు తెలుగుదేశం మహానాడు కార్యక్రమం అక్కడ జరగబోతుంది. అంటే సంవత్సరం తిరిగి రాకముందే అసలు పసుపు జెండా అనేది లేకుండా చేస్తా అన్న వాళ్ళ ఇలాకాలోనే ఈ రోజున పసుపు జెండా రెపరెపలాడుతుందంటే ఎలా చూడాలి సార్? పిచ్చోడి చేతిలో రాయ అనొచ్చు. పిచ్చోడి చేతిలో రాయ. జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తెలుసా? ఒక వ్యవస్థ ఆయన వ్యాపారం చేసుకుని బతికేవాడు. ఆడ బాబు ఉంటుండగానే కొన్ని 100 కోట్లు సంపాదించాడు. ఈ గవర్నమెంట్ కానీ, ఈ కోర్టులు కానీ, ఈ న్యాయస్థానాలు కానీ ఆయన ఏవి చేయలేకపోతున్నాయి. ఎందుకు చేయలేకపోతున్నాయి అంటే మాలాంటి వాళ్ళు సామాన్యులు అర్థం చేసుకోవడం అంటే ఆడు సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఖర్చు పెడుతున్నాడు వాళ్ళకి. అందుకే ఈ న్యాయస్థానాలు అసలు ఏం చేయలేకపోతుంది. ఓ సామాన్య మానవుని అయితే తీసుకెళ్ళి 24 అవర్స్ పడతారు, లోన ఎలా కుమ్ముతారు. వీళ్ళని ఎందుకు కుమ్మరు? వీళ్ళు మనుషులు కదా, వాళ్ళు మాలాడు మనుషులు కదా? చెప్పండి. అసలు ఆయన ఇన్ని సంవత్సరాలు బయట పెట్టండి. న్యాయస్థానాలు ఏం చేస్తాయండి? న్యాయస్థానం మీద నమ్మకం ఎవరికి ఉంటుందండి? చెప్పండి. ఎన్ని లక్షల కోట్లు తీసి తినేశారండి వీళ్ళు. మద్యం కుంభం కూడా వద్దండి, ఈడీ కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇన్ని సంవత్సరాలు ఉంటాయా? ఇన్ని సంవత్సరాలు ఎవరికైనా ఇస్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రికో న్యాయం. ఆయనకంటే పెద్దోళ్ళు కూడా జైల్లోకి వెళ్ళారు. ఇందిరాగాంధీ వెళ్ళలేదా? పెద్ద పెద్దోళ్ళు అందరూ ముఖ్యమంత్రి చేస్తాను కానీ జైల్లోకి వెళ్ళారు. ఈయనేమో పొడుచుకు రావా 4 సార్లు పుట్టలా. ఈయన ఒక పిచ్చోడి చేతిలో రాయ. జగన్మోహన్ రెడ్డి మొన్న ఏదో అన్నాడు మీటింగ్ పెట్టి, నేను మళ్ళీ వస్తా, సినిమా చూపిస్తా. ఆవిడే ఆయన లోన్ చూసుకోవాలి, ఇంట్లో సినిమా, బయట సినిమా ఇంక లేదు ఆయనకి. ఇంకా అసలు అవకాశం ఇవ్వరండి ఆయనకి, అది గ్యారంటీ. గత 5 ఏళ్లలో కనీసం ఒక డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు, ఏది లేకుండానే ఇంకా నేనే బాగా చేశాను, నేనే అధికారంలోకి వస్తాను, సంవత్సరం అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అని ఎలా చెప్పగలుగుతారు? అసెంబ్లీలో కూర్చునే అధికారం లేదు ఆయనకి. ఒక్క విషయం చెప్పాలంటే అసెంబ్లీలో కూర్చున్న అధికారం లేని మనిషి ఆ మనిషి జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీలో కూర్చుని ఎంతమంది ముఖ్యమంత్రిని చూసాము. ప్రతిపక్ష నాయకుడు కుటుంబాన్ని తిడుతుంటే సిక్కిలు నవ్విని ముఖ్యమంత్రిని ఎప్పుడో చూశారా? ఎవడైనా నవ్వాడా? ఎంతమంది, వేల మంది ఉన్నారు, 100 మంది ముఖ్యమంత్రులు మారారు. ఆ పాపాలు ఇంకా మళ్ళీ ఎందుకు? రోడ్డు మీద వల్లభనేని వంశీ ఏంటి? ఆడేం మాట్లాడాడు? మనిషేనా? మంచి అని పెట్టాడా? కొడాల నానిగాడు కానీ వల్లభనేని వంశీ కానీ అది మనుషులేనా? ఆ తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్ముని గుద్దిన సన్నాసులు అటు ఎదవలో. ఈయనకా లోన్ వేయలేదు కదా, ఈయనకా లోన్ వేయలేదు కదా, అందుకే ఆడ బాధ. మమ్మల్ని కూడా వేయను రాని అంతే. జనం ఏంటండి, ప్రభుత్వం బాగుంది, పరిపాలన బాగుంది, ఇలాగే ఉంటే ఇంకొక 5 ఏళ్ళు మన రాష్ట్రం కొద్దిగా అభివృద్ధి పడుతుంది. రాజధాని కడుతున్నారు, పోలవరం కడుతున్నారు. ఏమండి, రాజధానికి ఇంకొక 500 ఎకరాలు కావాలంటే ప్రతిపక్ష నాయకుడిగా నన్ను అడగలేదు అంటున్నా. అడిగిన వాస్తవమే, అది అడగాలి, ధర్మం అది. ఎవడైనా ఒకటే. ఋషికొండ మొత్తం చదివి నిన్ను ఎవడు కట్టమన్నాడు? ఎవడు అమ్మ సొమ్మని కట్టావు? ఎవరిని చెప్పి కట్టావు? ఎవరిని అడిగి కట్టావు నువ్వు? ఋషికొండ కాడికి ఎవరిని వెళ్ళలేదు కదా. నీ బాబుదా? లేకపోతే నీ అత్తిచ్చిందా ఋషికొండ? ఎందుకు మాట్లాడేమయ్యా? ఎందుకు ఈ విలేకరులు కానీ వీళ్ళు కానీ నోరు లేవా మీకు? జనరల్ నాలెడ్జీలు లేవా మీకు? ఎందుకు రానీడు? అప్పుడు రానీడు, ఇప్పుడు రానీడా? ఇప్పుడేముంది అధికారం? పోనీ అప్పుడంటే అధికారం ఉంటుండగా అవన్నీ మాట్లాడినా రానీలా. ఇప్పుడు మీరు ఎలాగలుగుతున్నారు? ప్రెస్ మీట్లు కూడా అందరికి పెట్టి పిలిస్తే అలాగే ఏమైనా అడగచ్చు. ఆయన కేవలం లోపల పెట్టేసుకుని, అది కూడా రికార్డెడ్ ప్రెస్ మీట్లు కదా బాబాయ్. ఆ టైం వాచ్లో టైంలు కూడా చూసారు గతంలో. ఇంకా ఆయన వచ్చేది లేదులే కానీ పాపం ఏదో ఓ ఛాన్స్ ఇచ్చారు, తండ్రి లేని పెద్దని అందరూ కూడా ఓ ఛాన్స్ ఇచ్చారు, గెలిచాడు. పిచ్చోడి చేతిలో రాయి గెట్టేశాడు, అది ఎవడెవడికో తగిలింది, చచ్చారు కొంతమంది. ఇంకా అది వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇన్నేళ్ళు అంటే ఈ సంవత్సర కాలంలో అసలు కనీసం పథకాలు అమలు చేయలేదు, కేవలం దొంగ హామీలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు డేటు టైంతో సహా చెప్పారు. జూన్ 12వ తారీఖు నుంచి తల్లికి వందనం కానీ,
అలాగే రైతు అన్నదాత సుఖీభవ కానీ ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సులు కానీ ఇస్తామని చెప్పి అన్నారు. ఇంకా విమర్శించడానికి వైసీపీ వాళ్ళ దగ్గర ఇంకేమైనా ఉంటాయంటావా? కాదండి, వీళ్ళైనా వాళ్ళైనా ఎవరైనా సమానమే ప్రజలకి. వాళ్ళు తప్పు చేశారు, తీసుకొచ్చి కాళ్ళలో పడని వీళ్ళని గెలిపించారు. మనకి జోబులో డబ్బులు ఎంత పెడుతున్నారని అంతసేపు ఏడుస్తారు ఏంటండి? ఇదేం అలవాటు అండి? పథకాలు కాదండి అలవాటు. ప్రభుత్వం మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం. అమెరికా ఉద్యోగాలకు వెళ్తున్నారు, ఇతర రాష్ట్రాలు ఉద్యోగాలకు పోతున్నారు మన పిల్లలు భవిష్యత్తు బాగుంటే మన కష్టపడి సంపాదించుకుంటే మనకు ఉండాలండి. అలాగే మన బతుకులు ఏదో మనం బతకాలి. ఒక రాజకీయ నాయకుడు మంచోడు వస్తే ఆయన అభివృద్ధి చేయండి, దేశాన్ని అభివృద్ధి పొందండి. 10 మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. 10 మంది మన బిడ్డ మనకు 50,000 ఉద్యోగం చెప్తే నాకు చాలదా? నా కొడుకు నాకు 50,000 చెప్తే వాడెవడో ఇవ్వడం ఏంటండి? ఆ ఉద్యోగం చేయని డబ్బులు మా ఫ్యామిలీకి సరిపోదా? అసలు ఎవడండి మా ఈ పరిపాలన పెట్టింది? తప్పండి అది. నాయకుడిగా లోకేష్ ఎక్కడెక్కడ పరిశ్రమలు రావాలని కానీ లేదా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కానీ ఆయన కొత్తగా ఆలోచిస్తున్న విధానం ఎలా ఉంది? లోకేష్ యువ నాయకుడిగా ఆయన పనితీరు ఎలా ఉంది బాబాయ్? యువ నాయకుడిగా నేను ఎప్పుడో మొన్నోసారి చెప్పా, లోకేష్ సామాన్య మానవుడు కాదు ఏమండి. ఆయన జనరల్ నాలెడ్జి తెలిసిన కుర్రోడు. వీళ్ళకి మరి 10th పాస్ అయ్యి 10th ఫెయిల్ అయినాడు కాదు, డిగ్రీలు చదివి ఎక్కడో విదేశాల్లో చదివి వచ్చినాడు. ఆయన జనరల్ నాలెడ్జి ఉంది, అతను అభివృద్ధి చేయగలడు, చేస్తారు. అతనికి ఏం ఇవ్వచ్చు. మహానాడులో ఏదో ప్రకటన ఉంటది, లోకేష్ గారికి పార్టీ పగ్గాలు అప్పగించాలి చాలా మంది కోరుకుంటున్నారు. యువ నాయకుడిగా ఆయనకి ఇవ్వాలి. మొత్తం మీద ఈ సంవత్సరం పరిపాలన చూసాం, రేపొద్దున పథకాలకు సంబంధించి కానీ ఏదైనా కానీ మొత్తం మీద జనాలు ఏదైతే నమ్మి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు తోడుగా ఉండాలనుకున్నారో వాళ్ళిద్దరి కలయిక కానీ లేదా భారతీయ జనతా పార్టీ మనకు సహకారం ఇస్తున్నది కానీ కూటమి ప్రభుత్వ పరిపాలన సంతృప్తిగా ఉందంటే చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకు బాగుందంటే అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడికి కుడి భుజంలా ఉన్నాడు. అలాగే ఒక కొడుకు లోకేష్, ఒక కొడుకు ఇది వాళ్ళు అన్నారు ఒకప్పుడు, ఎవరో దత్తపుత్రుడు అని. అలాగే ఆయన వాళ్ళ అన్న మాటల గురించో మరి ఏంటో నాకైతే తెలియదు. పాపం కుడి భుజం లాగుండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ముగ్గురు ఏకమయ్యి ఆయన కూడా పాపం మరి ఏమనుకున్నాడు ఏంటో, మోడీ గారు అడిగినప్పుడల్లా సహాయం చేస్తున్నాడు. వీళ్ళ ముగ్గురు కలిసి బాగా చేస్తున్నారు. ఇంకొక 5 ఏళ్ళు ఉంటే మన రాష్ట్రం ఎక్కడికో వెళ్తుంది. ఈ 20 ఏళ్ళు వెనకపోయింది, ఈ 5 ఏళ్ళలో లాగేస్తారు. వీళ్ళంతా శ్రామంగానే ఉంటారు, అందరూ బాగున్నారు. మా లోకేష్ బాబుకి మాత్రం నెంబర్ 1. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.